వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మొబైల్ యూజర్లకి మరో షాకింగ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో రీఛార్జ్ ధరలు 10 నుంచి 12 వరకు పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు అయితే సూచిస్తున్నాయి. గత జూలై 2024లో టెలికాం కంపెనీలు ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ ధరలను 11% నుంచి 23% వరకు అయితే పెంచడం అయితే జరిగింది. మొబైల్ యూజర్లకు మళ్ళీ షాక్ న్యూస్. ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ రీఛార్జ్ ధరలు 10 నుంచి 12% పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి. గత జూలై 2024లో ఇప్పటికీ టెలికాం కంపెనీల ధరలను 11 నుంచి 23% వరకు అయితే పెంచడం జరిగింది. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. అయితే ఈసారి కంపెనీలు కొత్త విధానాన్ని అనుసరించినట్లు సమాచారం అయితే ఉంది. ఈ మధ్యస్థాయి ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకునే వినియోగదారులపై ఈ ధరల పెంపు ఎక్కువ ఉంటుందని తెలిసింది. ఈ ధరలు ఎందుకు పెంచుతున్నారంటే భారత్ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ కంపెనీ సంస్థలు ఈ ధరల పెంపు అమలుకు చేయనున్నాయి. ఈ నివేదిక తెలిపింది. గత ధరల పెంపు తర్వాత కేవలం 18 నెలల్లోనే మరోసారి ఈ ధరలు పెరగడం వినియోగదారులకు నిజంగా ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం మే నెలలో యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరగడమని అంటున్నారు. దీంతో భారత టెలికాం రంగంలో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 108 కోట్లకు అయితే చేరింది. వీరి అవసరాలకు సంబంధించిన సెకండరీ సిమ్లు మళ్ళీ వినియోగంలోకి రావడం కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. తక్కువ ధరల ప్లాన్లకు మాత్రం ఇదొక పెంచితే వినియోగదారులు ఇతర టెలికాం కంపెనీలకు మారే అవకాశం ఉందని కంపెనీలు భావించి వీటి ధరల ప్లాన్లు అలాగే ఉంచి ఎక్కువ ధరల ప్లాన్లు మాత్రమే పెంచాలని సూచిస్తున్నాయి. ధరల పెంపు విధానంలో కంపెనీలు డేటా వినియోగం మరియు డేటా స్పీడ్, ఎక్కువ డేటా వినియోగం ఆధారంగా వినియోగదారులు విభజించే అవకాశం ఉందని ఒక సమాచారం అయితే ఉంది. లాభాలను పెంచుకోవడానికి అయితే ఈ సంస్థలన్నీ చూస్తున్నాయి. ఈ విధానం ద్వారా కంపెనీలు తమ వినియోగదారులకు ఇతర నెట్వర్క్లు కోల్పోకుండా ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నాయి. మొత్తంగా ఈ ధరల పెంపు మాత్రం వినియోగదారులకు అదనపు భారం కావచ్చు. అయినప్పటికీ టెలికాం కంపెనీలు తమ వ్యాపార లాభాలను పెంచుకోవడానికి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ మార్పు అమలైతే వినియోగదారుల నుండి ఎలా స్వీకరిస్తారనేది ముందు మనం చూడాలి.